ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అన్ని విభాగాల్లో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ బుధవారం సాయంత్రం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ శాఖల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. జూలై 5న శుక్రవారం నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 జూన్ 30 నాటికి 4 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్దేశిత తేదీ నాటికి 2 ఏళ్లు దాటిన వారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 జూన్ 30లోగా పదవి విరమణ చేసే వారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వులు పేర్కొంది. జూలై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు వెల్లడించనున్నట్లు సర్కారు వివరించింది. జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తు పరిశీలన చేయనున్నట్లు స్పష్టం చేసింది. జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 21వ తేదీన మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీల షెడ్యూల్. జూలై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు వెల్లడి. జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం. జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలన. జూలై 19 నుంచి 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు జారీ.